యువర్ ఆనర్, నా సీనియర్ లాయర్ శ్రీనివాసరావు గారి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల వారి తరఫున వారి జూనియర్ గా ఈ కేసును వాదించేందుకు మీ అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. ముందుగా ప్రతివాదిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇప్పించండి యువర్ ఆనర్. ప్రతివాదిన? మీరు ప్రతివాది తరఫు లాయర్ కదా? అవును యువర్ ఆనర్. బట్ అఫెన్స్ కెన్ నెవర్ బి గివెన్ ఎనీ డిఫెన్స్. దట్స్ మై పాలసీ యువర్ ఆనర్. వండర్ఫుల్. ప్రొసీడ్. మిస్టర్ వెంకటలక్ష్మీపతిరావు గారు, మీ అన్నగారి వీలునామాని మీరేదో మతలబు చేసి ఆయన మరణానంతరం ఆయన ఆస్తిని ఆయన బిడ్డలకే దక్కనేయకుండా అన్యాయం చేశారన్న అభియోగానికి మీ సమాధానం ఏంటి? నేనే అన్యాయం చేయలేదు. మా అన్నగారే స్వయంగా రాసిచ్చిన వీలునామా కూడా ఉంది. ఆ వీలునామాలో మీ అన్నగారు ఏం రాశారు? యావదాస్తిని నేను స్వతంత్రంగా వాడుకోవచ్చని, ఏదో నాకు ఇష్టమైనంత మొత్తాన్ని పిల్లలు పెద్దవారయ్యాక అందజేస్తే చాలని రాశారు. అదే, ఏదో మీకు ఇష్టం వచ్చినంత మొత్తాన్ని ఆయన పిల్లలకు అప్పగించి మిగిలిన యావదాస్తిని మిమ్మల్ని అనుభవించడం రాసిచ్చారు, అంతేనా? అవును. గుడ్. సారీ, మీరేమైనా డయాబెటిక్ పేషెంటా? కాదు. పోనీ స్వీట్లు అంటే ఇష్టమా? అవును, ఇష్టమే. ఆఫ్ కోర్స్, నాకు కూడా చాలా ఇష్టమే అనుకోండి. కమా, తీసుకోండి. ఎందుకు? పర్వాలేదండి, మీకు ఇష్టమైన తీసుకుని మిగిలిన వదిలిపెట్టండి. తీసుకోండి. కమా. అది చాలా ఇంకా కావాలా? చాలండి. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ ఆనర్, మన ప్రతివాది గారి మనస్తత్వం గమనించారు కదా. ఏదో తనకు కావాల్సిన స్వీట్స్ తీసుకోమంటే గుప్పుడు తను కబలించేసి 3 మాత్రమే నాకు మిగిల్చారు. ఇదే విధంగా తన అన్నగారి వీలునామాను కూడా వారు తారుమారు చేసుకుంటారు. ఏ తండ్రి తను చనిపోయే ముందు తన కన్నబిడ్డలకు అన్యాయం చేయాలని కోరుకోడు. బహుశా వారి అన్నగారు కూడా ఏం రాసి ఉంటారంటే, తన బిడ్డలు అనుభవించగా మిగిలిన ఆస్తి ఏదైనా ఉంటే తమ్ములం గారిని అనుభవించమని. కానీ పుణ్యమూర్తులైన ఈ తమ్ములం గారు దాన్ని తారుమారు చేశారు. ఈయన తరఫున వాదించవలసిన న్యాయమూర్తినై ఉండి ఈయన చేసిన అన్యాయం, అక్రమం, ద్రోహం కాబట్టి ఈయనకు తగిన శిక్ష విధించి ఈయన అన్న బిడ్డలకు న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దర్శాలేవునా? బుద్ధుందిరా నీకు? మన వారికి వ్యతిరేకంగా నువ్వే వాదించి కేసును కొట్టేయిస్తావా? ఈ కేసు నేను 6 సంవత్సరాలుగా లాక్కొస్తున్నాను రా. ఈ కేసు మీద నేను 3 ఇళ్లు కొన్నాను, 2 కార్లు కొన్నాను. నువ్వు 3 నిమిషాల్లో మంగళహారతి పాడించేసావు. అయినా నిన్ను వాయిదా అడగమన్నాను కానీ వాదించమన్నానా? ఎప్పుడు వాయిదాలు అడగడానికి మనసొప్పలేదు మామయ్య. ఏదో ఈ ఒక్కసారి కేసు వాదిద్దాం అనిపించింది, వాదించాను. నువ్వు ఎప్పుడు ఏ కేసు వాదించి గెలిచావో చెప్పు. నువ్వు కోర్టుకు వస్తున్నావంటేనే పార్టీలకి దరకదురా. నువ్వు నాకు అప్పచెప్పే కేసులని అబద్ధం కేసులేగా. వాళ్ళు గెలవటం అన్యాయం కాబట్టి ఓడించాను, తప్పేముంది? నాయనా, ఒరే ప్రభాకరం, నీకు 1,01 సార్లు చెప్పాను. కోర్టుకెక్కే 100 మందిలోనూ 90 మంది అబద్ధపు కేసులతోనే వస్తారా. వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు. కానీ వకాల్తా తీసుకున్నందుకు వాళ్ళని గెలిపించవలసిన వృత్తి ధర్మం మనకు ఉందిరా. ఏం ధర్మం మామయ్య? ఈ అక్రమ ధర్మాన్ని నేను పాటించలేను. అయితే ఈ వృత్తికి నువ్వు పనికిరావు, మానేసుకో. అదొక్కటే మార్గం. ఏమిటి మానుకోవాలా? లాయర్గా ఎంతెంతో సాధించాలని ఆశపడుతున్న వాడిని ఈ వృత్తి మానేసి ఏం చేయమంటావేంటి? చూడు, నువ్వు సత్యహరిశ్చంద్రుడివి. ఈ వృత్తి నీ వల్ల కాదు. శ్రావణి లా పూర్తి చేసేసింది గనక తను ప్రాక్టీస్ చూసుకుంటుంది. శ్రావణ్ని మ్యారేజ్ చేసుకుని నువ్వు మన ఫ్యాక్టరీని మేనేజ్ చేయి, అందరం సుఖపడతాం. మామయ్య, నువ్వు చాలా స్వార్థపరుడి. నీ ప్రాక్టీస్ అంతా నీ కూతురుకు అప్పచెప్పడం కోసం నన్ను ప్రాక్టీస్ చేయొద్దంటున్నావు. ఒరేయ్, నా కూతుర్నే నీకు అప్పచెబుతున్నాను కదరా. అయినా ఎవరు ప్రాక్టీస్ చేస్తే ఏమిరా? ఏదో కాలక్షేపానికి మిమ్మల్ని లా చదివించాను కానీ అందరూ లాయర్లు అయిపోయి డబ్బు సంపాదించేవలసిన అవసరం మనకేం లేదు కదరా. సంపాదన కోసం కాదు మామయ్య. నిజమే, అబద్ధ కేసులు వాదించడం నాకు ఇష్టం లేదు. కానీ ఎప్పటికైనా ఒక్క నిజమైన కేసు రాదంటావా? వచ్చినప్పుడు తప్పకుండా వాదిద్దావు గానీ ఈలోగా నేను చెప్పినట్టు చెయ్యి. శ్రావణి నీలాంటిది కాదు. దానికి మంచి వాక్చాతుర్యం ఉంది. అంతేకాదు నందిని పందెం చేయగలదు, పందిని నందిని చేయగలదు. అది లాయర్కి మొట్టమొదట కావాల్సిన అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్. మగవాళ్ళ గొప్పతనం ఏమిటి? ఆడవాళ్లు చేసిన అపరాధం ఏమిటి? మగవాడు సంపాదించాలి, ఆడది వంట చేయాలి. మగవాడు ఊళ్ళెళ్తాడు, ఆడది ఊడిగం చేస్తుంది. మగవాడు కట్నం గుంజుతాడు, ఆడది కాలి కింద చెప్పులా బతుకుతుంది. ఇలా మగ ఆడ జాతి భేదాలతో తరతరాలుగా ఆడదానికి జరుగుతున్న అన్యాయం ఇక మీదట సాగరాదు. ముదితల్ నేర్వగరాని విద్య కలది, ముద్దార నేర్పింపన్ అన్నారు. కాబట్టి అన్ని రంగాలలోనూ స్త్రీలు పురుషులకి తీసిపోరని నిరూపించిన రోజే మన దేశానికి ప్రగతి. మనమంతా లా కాలేజ్ స్టూడెంట్స్ వి. రేపు పవిత్రమైన న్యాయవాది వృత్తిని చేపట్టబోతున్నాం కనుక మొట్టమొదటిగా స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడమే మన కర్తవ్యమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. కంగ్రాచులేషన్స్, చాలా బాగా మాట్లాడావి. ఈ డిబేటింగ్ కాంపిటీషన్ లో శ్రావణి మొదటి విజేతగా నిర్ణయిస్తూ ఈ షీల్డ్ను బహుకరిస్తున్నాం. హాయ్ శ్రావణి. ఏం బావా?
హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నా ముందే తెలుసు. మరేమనుకున్నావు బావా, ఈ శ్రావణ్ ఎదురుగా నిలబడి వాదించి గెలిచేవాళ్ళు ఎవ్వరూ ఉంటానికి వీలేదు. అమ్మో. కాలేజీలోనే కాదు, రేపు కోర్టులో అయినా అంతే. ఇంట్లో కూడానా? అవును, అక్కడ కూడా అంతే. I know. నువ్వు ముందు బండి దిగు. ఏ? దిగమంటుంటే దిగి ఈ షీల్డ్ పట్టుకో, ఇదేంటో? అక్కడ కూర్చో. ఏ, ఏ, నోరు మూసుకొని కూర్చోమంటున్నాను. ఇగో నీకు నిజంగానే పడుతుంది. అందుకే పెద్దలు అన్నారు, విజయం తలకు గానీ నడుము గానీ ఎక్కుతుందని. నీకు రెండుకి ఎక్కింది. ఏమంటారు మామయ్యేమో నన్ను ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోమంటున్నాడు, నాకేమో లా పాస్ అయ్యాం కదా, ప్రాక్టీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. లాయర్ గా నాకు పేరు వస్తే నీకు వచ్చినట్టు కదా. ఇంట్లో అందరం ప్రాక్టీస్ చేయాలా? అయినా నువ్వు చేయాల్సిన ప్రాక్టీస్ వేరే ఉందిలే బావా. ఎక్కడ? బెడ్రూమ్ లోనా? ఏం కాదు, వంటింట్లో. వంట ఏ వంట అంటే నీకంత తేలిగ్గా ఉందా? ఉద్యోగం చేయడం, ఊళ్ళో వెళ్ళడం చాలా తేలిగ్ గాని వంట చేయడమే చాలా కష్టం. కష్టం ఏంటి? పొద్దున్నే పాలు కాగబెట్టాలా? కుంపటి అంటించాలా? కొందరు అడిగి అగ్గిపెట్టి తీసుకోవడం, పొల్లు తీసుకోవడం ఫ్యాక్ట్. అంటించడం అంటే అంత సులువు అనుకున్నావా? దానికి చాలా నేక్ కావాలి బావా. అగ్గిపుల్ల గీగానే అంటుకోదు, పైగా దారిపోకుండా చేతులు అడ్డు పెట్టాలి. అమ్మో, చేతులు అడ్డు పెట్టాలా? చేతులు అడ్డు పెట్టడం చాలా కష్టం. చేతులు